అగ్రరాజ్యమని విర్రవీగుతున్న ట్రంప్కు నిద్రలేని రాత్రులను పరిచయం చేస్తున్నారు మన ప్రైమ్ మినిస్టర్ మోదీ. మన దేశ ప్రధాని దెబ్బకు అమెరికా అబ్బా అంటోంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టల మాదిరిగా మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు మోదీ. టారిఫ్ల పేరుతో ఇబ్బంది పెట్టేందుకు యత్నించిన అగ్రరాజ్యానికి షాక్ ఇచ్చారు. చైనాతో భారత్ మైత్రి సంబంధాలు మెరుగుపడడంతో అమెరికాకు మింగుడు పడ్డం లేదు. డ్రాగన్ భారత్ మైత్రితో ఏం చేయాలో ట్రంప్కు అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాడట. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందనే ఒకే ఒక్క రీజన్తో ఇండియాపై అక్కసు వెళ్లగక్కాడు ట్రంప్. ఏకంగా 50% వరకు సుంకాలు విధించాడు. భారత్పై ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం తప్పుడు నిర్ణయమని సొంత అమెరికా దేశం నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో మన ప్రధాని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన దౌత్యపరంగా అద్భుత విజయం సాధించాడు. మొన్నటి వరకు శత్రువుగా భావించిన చైనాతో మైత్రి బంధం బలోపేతం చేసుకున్నారు. డ్రాగన్తో మళ్లీ వాణిజ్య బంధాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యు భారత పర్యటనకు రావడం చారిత్రాత్మకమైంది. ఎరువులు, రేర్ మినరల్స్, యంత్ర పరికరాల సరఫరాపై చైనా అంగీకరించడంతో భారత్కి ఊరట లభించినట్లయింది. మరోవైపు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అమెరికా వెళ్లి ట్రంప్ మద్దతు కోరడం, దానికి ప్రతిఫలంగా ఇండియాపై టారిఫ్లు విధించడం అనేది భారత్ని ఆగ్రహానికి గురిచేసింది. దాంతో భారత్ చైనాతో మైత్రిని కొత్త పుంతలు తొక్కించాలని నిర్ణయం తీసుకుంది. గతేడాది కజాన్లో అధ్యక్షుడు షీ జిన్పింగ్తో భేటీ తర్వాత చైనా భారత్ సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. రెండు దేశాల మధ్య స్థిరమైన నిర్మాణాత్మక సంబంధాలు ప్రాంతీయంగా మాత్రమే కాకుండా ప్రపంచ శాంతి సంపదలను కూడా దోహదం చేస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. డ్రాగన్ కంట్రీతో మోదీ వ్యూహాత్మక బంధం అనేది ట్రంప్కు కౌంటర్ ఇచ్చినట్టేనని పలువురు నిపుణులు భావిస్తున్నారు.